హలో అండి, ఈరోజు మా పాప హ్యాపీ బర్త్డే అనమాట. చాలా సింపుల్గా అయితే చేసేసామన్నమాట. చూసేసాం, వీడియో అయితే మొత్తం చూసేయండి. సో చాలా సింపుల్గా అయితే చేసామన్నమాట. అపార్ట్మెంట్లో వాళ్ళని అయితే పిలిచిందనమాట మా పాప. సో ఇప్పుడు ఫస్ట్ అయితే కేక్ కట్ చేయడానికి అయితే రెడీ అయిపోయామన్నమాట. పాప అయితే నా హ్యాపీ బర్త్డే నేను కట్ చేస్తూ ఉంటా, చాలా అయితే లాగేసుకున్నాను. ఓకే హ్యాపీ బర్త్డే చూడండి. ఓకే హ్యాపీ బర్త్డే. ఓకే అక్క కాబట్టి ఫస్ట్ అక్క పెట్టినా పెద్ద పాప చిన్న పాప హ్యాపీ బర్త్డే అని చెప్పేసాను అనమాట. వాళ్ళ కూడా కేక్ అయితే హ్యాపీ బర్త్డే అయితే చెప్పాడు, చిన్నదానికి కూడా పెట్టేశాడు అనమాట. సో ఈ విధంగా పెట్టేసాడు. ఒక్క 5 minutes అలా కూర్చోండి, అందరికి నేను రెడీ చేస్తాను. సో ఈ విధంగా పెట్టేసినాక కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. ఫ్యామిలీస్ అందరం, పిల్లలు అందరూ ఫొటోస్ అయితే దిగేసాము. సో ఈ విధంగా ఫోటోలు అయితే దిగేసిన వెంటనే కొన్ని పిక్స్ కూడా దిగేసామన్నమాట. మా పిల్లలకి మేము కూడా దిగేసామన్నమాట. సో ఈ విధంగా చూస్తున్నారు కదా. ఇలా ఫొటోస్ అయితే మేమందరం దిగేసాము. ఇలా ఫొటోస్ దిగేసిన వెంటనే కేక్ అయితే లోపలికి తీసుకెళ్ళిపోతూ ఉన్నాను అన్నమాట. పిల్లలందరికీ కట్ చేసి పెట్టడానికి. అంతలోకి మా పాప అందరికీ చాక్లెట్స్ అయితే ఇస్తుందన్నమాట. సో ఈ విధంగా అందరికీ చాక్లెట్ అయితే ఇచ్చేస్తుంది. సో పిల్లలందరూ వచ్చారని చెప్పి నేనైతే చికెన్ దమ్ బిర్యానీ కూడా చేశాను అనమాట అందరి కోసం. సో ఈ విధంగా చికెన్ దమ్ బిర్యానీ కూడా వేడివేడిగా రెడీ అయితే అయిపోయిందనమాట. సో అందరికీ ప్లేట్లు అయితే పెట్టేస్తున్నాను అనమాట. దమ్ బిర్యానీ, కేకు అన్ని ప్లేట్లు అయితే పెట్టించేసాను. పిల్లలందరూ కూర్చొని తింటున్నారనమాట. కొంతమంది అయితే ప్లేట్లు అయితే ఇంటికి తీసుకెళ్ళి తింటానని చెప్పి తీసుకెళ్ళిపోయారు. కొందరు అయితే ఇక్కడే తినేస్తున్నారనమాట. సో ఈ విధంగా తింటున్నారనమాట. మా వారు కూడా తింటున్నారన్నమాట. ఇదిగో లెగ్ పీస్ నేను కూడా తింటున్నాను చూడండి అని చెప్తున్నాడు. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పేశాడు అనమాట. వాడిని చూడమంటే వీడియో తీస్తున్నా చూడరా అంటే నాకు వద్దని సిగ్గుపడిపోతున్నాడు. సో ఈ విధంగా అందరికీ పెట్టేసి సో ఇంక నేను కూడా పెట్టుకొని తింటున్నాను అన్నమాట. సో ఈ విధంగా అందరం అయితే తినేస్తున్నాం అన్నమాట. సో నాకు పెరుగు పులుసు అది ఇష్టం ఉండదు, అందుకే ఒట్టిగా తినేస్తున్నాను అన్నమాట. సో ఈ విధంగా కంప్లీట్ అవుతుంది తినడం అయితే. సో ఈ విధంగా కంప్లీట్ అయితే అయిపోతుందండి. మా వారిని కూడా ఒకసారి ఇటు చూడండి అని చెప్తున్నాను. ఏమో నవ్వుతున్నారు. సో ఈ విధంగా అయితే అయిపోయిందనమాట. ఇది ఉదయం పూట చేసామన్నమాట 11 గంటలప్పుడు. అది అయిపోగానే సాయంత్రం మా పాప రెస్టారెంట్కి వెళ్దాం డాడీ అని చెప్పింది. సో సాయంత్రం అయితే మాకు దగ్గరలో ఉన్న మండీ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో మండీ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము.
సో ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాం అనమాట. సో రెస్టారెంట్కి అయితే వచ్చేసాము, లోపలికైతే వచ్చేసామన్నమాట. వచ్చేసాము. ఫస్ట్ సూప్ అయితే ఇచ్చారనమాట వెళ్ళగానే. ఇదైతే ఫ్రీ అనమాట. వెళ్ళగానే మటన్ సూప్ అయితే ఇచ్చేస్తారనమాట. ఇది అయిపోగానే స్టార్టర్ అయితే చికెన్ స్టార్టర్ అయితే ఆర్డర్ చేసాము. స్టార్టర్తో పాటు 2 నాన్లు కూడా ఆర్డర్ చేసామన్నమాట. స్టార్టరు నాన్లు ఇవైతే తినేస్తున్నాం అన్నమాట. మా పాప అయితే సూపర్ అని చెప్తుంది. దీని ఎక్స్ప్రెషన్ చూడండి, సూపర్ అంట. సో ఈ విధంగా అయితే కంప్లీట్ అవుతూ ఉంది. ఇది సూపర్ 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 అని తెగ చెప్పేస్తుంది. అయితే చాలా బాగుందండి. మా చిన్నది కూడా కొంచెం కొంచెం అద్దుకొని తింటూ ఉంది. లాస్ట్ అయితే తర్వాత అయితే చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసామన్నమాట. మా చిన్నది ఇక్కడ పెరుగులాగా ఉండేసరికి అదైతే నాకుంటూ ఉంటుంది. అదైతే తినకూడదు, అది పెరుగు కాదు అని చెప్తున్నాను. అదైతే అదే నాకుతుంది, అదే తినద్దు, ఈ లెగ్ పీస్ తినని చెప్తున్నాను. నాకు అదే కావాలంటుంది అదేమో. సరే తినని చెప్పి టేబుల్ మీద అయితే పెట్టేశాను అన్నమాట. సో మేమైతే తింటున్నాం అన్నమాట. ఇంకా మా పాపను వచ్చి లెగ్ పీస్ తీసుకో అని చెప్తున్నాను. మా చిన్న పాపను వచ్చి లెగ్ పీస్ తినని చెప్తున్నాను అనమాట. సో ఇంకా అది పెరుగు అక్కడ పెట్టేసి టేబుల్ పైన అయితే వచ్చి కూర్చుందనమాట. కూర్చొని లెగ్ పీస్ అయితే తీసుకుంటుంది. సో లెగ్ పీస్ తీసుకొని అదైతే నోట్లో పెడుతుంది. అదే కాలుతుందనమాట. కాలుతుండేసరికి అదేమో బయటికి తీస్తుంది, లోపలికి పెడుతుంది. అలా కాదు, ఇలా పట్టుకొని తినని చెప్పి నేనైతే పట్టుకున్నాను. అదైతే తింటుందనమాట. కాలుతుంది, అందుకే చిన్నగా కొరుకుతుంది. కాలుతుందని చెప్పి చిన్న ముక్క అయితే తీసి పెడుతుంటే అది ముక్క అయితే తినడం లేదు. నాకు అదే కావాలని లెగ్ అయితే పట్టుకొని తింటుందనమాట. సో ఇట బయట కూడా కనిపిస్తూ ఇక్కడ కూర్చుంటే బయట అంతా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కూర్చొని తింటే చాలా ఆనందంగా ఉంటుంది కదా. సో ఈ విధంగా డిన్నర్ అయితే కంప్లీట్ అయ్యి ఇంటికైతే బయలుదేరామండి.